అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వారాల్. నా గుడ్ ఈవినింగ్ అన్న, నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్. ఏ సాయిబారా, ఈ సంగతి నిమ్మలంగా ఉన్నావు. కార్లు అప్లోడ్ చేయడం అయిపోయింది అనుకుంటురా? 4 కార్లు అప్లోడ్ చేసినాం అన్న ఉదయం నుంచి. ఇక 5th వీడియో తెలుసుగా, ఇన్ఫర్మేషన్ వీడియోలో చేస్తాం. జనరల్ నాలెడ్జ్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అదేనా కదా, రోజుకో వీడియో అయితే చేద్దాం, పెడదాం. మీరు కొంచెం మంచిగా లైక్ కొట్టి మంచిగా సపోర్ట్ చేస్తే రోజుకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మొత్తం మన కార్ల గురించే, ఏదున్నా కార్ల గురించే పెడతాం. ఇంకా వేరే ఏం పెట్టాం. పాటలు గీటలు డ్యాన్స్లు ఏమి ఉండవు. ఓకేనా? బట్ పోతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, మన నేమ్ మీదించి వెహికల్, కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన పేరు మించి డిలీట్ చేసేసుకోవాలి ఆర్సీని. దానికి ఎట్లా ప్రాసెస్? ఇప్పుడు నా పేరు మీద ఒక మారుతి 800 కారు ఉంది. మనం బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది అంటే మొత్తం ఇక అది బాడీ డ్యామేజ్ అయింది, లేదంటే మొత్తం రస్ట్ వచ్చింది, లేకపోతే ఇంజన్ ప్రాబ్లం, ఇక మనం స్క్రాప్లో వేద్దాం అనుకుంటాం. స్క్రాప్లో వేస్తే ఏమవుతుందంటే, స్క్రాపులు తీసుకోపోయి దాన్ని ఒకవేళ మంచి రన్నింగ్ గిన్నింగ్ ఏమైనా ఉంటే చేయించుకొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీసుకోపోయి వేరే వాళ్ళకి అమ్మి అమ్మి మీ పేరు మీద ఉండిపోతుంది. ఎందుకంటే మీ పేరు మీద ఉండే చోటు మీరు స్క్రాప్లో వేసేస్తారు. స్క్రాప్లో వేయగానే ఇక మన పని అయిపోయింది. బండి మనం స్క్రాప్లో వేసినాం, ఇక మనకు ఏ టెన్షన్ లేకుంటారు. కానీ మీరు అలా స్క్రాప్లో వేయడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్ మనం స్క్రాప్లో వేసినా కూడా మనకు చాసిస్ నెంబర్ కట్ చేసి వీడియో షూట్ చేసి, మొత్తం బండి చాసిస్ నెంబర్ కట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేసి, ఆ వీడియో ప్లస్ చాసిస్ నెంబర్, ఆ అల్యూమినియం బిల్ల ఉంటుంది, మనకు అల్యూమినియం బిల్ల వస్తుంది మొత్తం. దాని మీద మొత్తం పంచింగ్ వస్తుంది, చాయిస్ మీద వస్తుంది. ఈ 2 ప్లేట్స్ ప్లస్ వీడియో మనకి ఇస్తే ఫ్యూచర్ ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయినా సరే మన పేరు మించి తీయించుకోవాలంటే ఏం లేదన్నా, మన కారు స్క్రాప్ చేయాలి అనుకుంటే ఎటువంటి గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. దాన్ని ఉన్న పలంగా మనం ఫస్ట్ అయితే, ఇప్పుడు ఒక కారు ఉంది మన కారు, నా దగ్గర ఒక కారు ఉంది, నేను స్క్రాప్ చేయాలనుకుంటున్నాను, నా పేరు మీద తీసేయాలి. ఎందుకంటే రేపు ముందు మనం కొత్త కార్లు కొన్నా, కొత్త బైక్ ఏది కొన్నా మన పేరు మీద ఒక వెహికల్ ఉంటే ట్యాక్స్ పడుతుంది. బైక్లకు అయితేనేమో ఒక 5%, కార్లకైతే 10%, 12%, అలా ట్యాక్స్ అనేది ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. అంటే దగ్గర ఒక కార్ తీసుకుంటే ఒక 30,000 40,000 ఎక్కువ పడుతుంది, బైక్ తీసుకుంటే ఒక 5,000 10,000 ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఒకటే, మన పేరు మించి కారు తీసేయాలి, మన పేరు మించి తీసేయాలనుకుంటే ఫస్ట్ మనం మన ఆర్సీ కార్డు ప్లస్ మన ఆధార్ కార్డు, ఒక 10 రూపీస్ బాండ్ పేపర్ మీద మనం మ్యాటర్ ఏముంది, మన కార్ నెంబర్ వేసి మనది మొత్తం నాకు సంబంధించిన కార్ని అయితే నేను స్క్రాప్ చేయదలుచుకుంటున్నాను, నా పేరు మించి తీసేయాలి, కాబట్టి నేనైతే స్క్రాప్లో వేసి మొత్తం తీసేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు దయచేసి నా పేరు మీద నుంచి నా కార్ని డిలీట్ చేసేయండి, నేను స్క్రాప్ చేసేస్తా అని ఆర్టీఓకు లెటర్ రాసేది ఉంటుంది. 10 రూపీస్ లేదా 50 రూపీస్ బాండ్ పేపర్, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసి మనం పోయి ఆర్టీఓకు సబ్మిట్ చేస్తే, ఆర్టీఓ ఏం చేస్తారంటే ఆ లెటర్ని మన ఎంవీఏ సార్కి, ఏఓ సార్కి పాస్ చేస్తారు. ఏఓ సార్ ఏం చేస్తారంటే సైన్ పెట్టి ఎంవీఐకి ఇన్స్పెక్షన్ పోయి చేసేయండి, ఆ బండి కండిషన్ ఎలా ఉంది, రన్నింగ్ కండిషన్ ఉందా లేదా, స్క్రాప్కి ఓకేనా కాదా, స్క్రాప్ చేసేటట్టుంటే మొత్తం లెటర్ ఏమంటుంది, ఏం చేస్తుంది ఎంవీఐ గారు, ఆ కార్ దగ్గరికి ఎక్కడైతే ఉందో ఆ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం, ఒకవేళ మనమే తీసుకొని వెళ్ళవచ్చు అదే కార్ని, ఒకవేళ చిన్న కొంచెం అటు ఇటు కొంచెం రన్నింగ్ ఉన్న ఆఫీస్ దగ్గరికి, సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి సార్ మొత్తం దాన్ని చూస్తారు, ట్రయల్ వేస్తారు, బండి రన్నింగ్ కండిషన్ ఉందా లేదా, ఇంజన్ వీక్ ఉందా, ఇంజన్ పోయిందా, బండి రస్ట్ వచ్చిందా, యాక్సిడెంట్ ఉందా, ఇవన్నీ మొత్తం టోటల్ చెక్ చేసి ఏం చేస్తారంటే అప్పుడు మళ్ళీ లెటర్ రాస్తారు, నిజంగానే సార్ ఫలానా కారు మొత్తం రన్నింగ్ కండిషన్ లేదు, అది మొత్తం స్క్రాప్ చేసేయాలి, మొత్తం ఇంజన్ బాగాలేదు, బాడీ బాగాలేదు, మొత్తం అట్లా ఇట్లా ఇది రన్నింగ్ కండిషన్ లేదు కాబట్టి దాన్ని స్క్రాప్ చేసుకోవచ్చు అని చెప్పి లెటరు రాస్తే మళ్ళీ అది ఆర్టీఓ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆర్టీఓ ఏం చేస్తారంటే దాన్ని మొత్తం ఓకే చేసి మన పేరు మించి జరిపేస్తారు, డిలీట్ చేసేస్తారు. దీనికి ఒక 2 రోజులు ప్రాసెస్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడం, అంతే. ఎటువంటి సింగిల్ లైన్ కూడా కట్ ఉండదు, ఎటువంటి చాలాన్ కట్టేది ఉండదు, ఏముండదు, ఎటువంటి రూపాయి ఖర్చు ఉండదు అన్న. కానీ ఈ ప్రాసెస్ ఎవరు ఫాలో అవ్వకుండా ఏం చేస్తారంటే, ఇదంతా ఎవరు పెట్టుకుంటాడు, స్క్రాప్లు వేసేస్తే అయిపోయి. స్క్రాప్లు ఏమైందంటే జీవితాంతం మన పేరునే ఉండిపోద్ది. మనం ఒక కారు అమ్మేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, అందుకే సీసీ కూడా అమ్మిన వాళ్ళే సీసీ తీసేయాలంటున్నాను. ఎందుకు, అమ్మిన వాళ్ళు సీసీ తీసి ఇస్తే ఫస్ట్ మీరు ఏ ఆఫీస్కి అయితే తీస్తారో ఆఫీస్కు సీసీ ఇష్యూ అయితే రేపటి రోజు అటు తీసుకుపోయి చేయించుకుంటాడు, లేట్ ఫీజు కట్టైనా చేయించుకుంటాడు, లేదంటే తర్వాత మన దగ్గరికి వస్తాడు. మళ్ళీ
వచ్చి అన్న మళ్ళీ సీసీ క్యాన్సిల్ చేసి ఇటు అటు ఏదో ఒకటి మన గ్రిప్లో ఉంటాడు. మీరు అదే సీసీ తీసియకుండా తనకు బండి అమ్మితే ఏమవుతుంది, వాడు తీసుకోపోయి వాడు 4 రోజులతో బండి వాడికి నచ్చలే అనుకోండి, వాడు ఇంకొకరికి అమ్ముతాడు, ఇంకొకటి పోయి వాడికి అట్లా 10 మంది చేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు హైదరాబాద్లో అమ్మితే అది ఎక్కడికో తిరుపతికి వెళ్ళిపోతుంది, అవసరమైతే కర్ణాటక బీదర్ బార్డర్ కూడా వెళ్ళిపోతుంది. ఇక మీ పేరు మీద ఉండిపోద్ది లైఫ్ లాంగ్, ఇక అది మీరు తీసేయలేరు. కాబట్టి మనం అమ్మేటప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం సీసీ తీయాలంటే కంపల్సరీ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఎవరి పేరు మీద కారు ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఫోటో దిగేది ఉంటుంది, తంప్ పెట్టేది ఉంటుంది, సైన్ పెట్టేది ఉంటుంది. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిందన్నమాట దగ్గర ఒక 5-6 నెలల నుంచి. కాబట్టి కంపల్సరీ ఓనర్ వెళ్ళేది ఉంటుంది. కాబట్టి మీరే సీసీ తీసేయండి. మా అంటే 1000-1200 అవుతుంది అన్న, 50,000 బండి అమ్ముతున్నారు, ₹1,00,000 బండి అమ్ముతున్నారు. సీసీ నువ్వే తీసుకో అంటే వాడు ఏముంది నేనే తీసుకుంటాడు, పోతున్నాడు తీసుకోడు, అట్టే తిరుగుతూనే ఉంటాడు. వాడు మొత్తం తిరిగి 10 మంది చేతులు మారది మీ పేరు మీద ఉండిపోద్ది. రేపు యాక్సిడెంట్ అయినా ఏమైనా అయినా కూడా ఎటువంటి దాంట్లో ఏమైనా తరలించినా ఏదేమైనా యాక్సిడెంట్ అయినా ఎవరైనా గుద్దినా కూడా ఫస్ట్ బండి ఓనర్ ఎవర్రా బాబు అంటారు, ఫలానా పేరు, వాడిని ఫస్ట్ తీసుకొని లోపల అయినట్టు. అర్థమైందా? అలా ఉంటుంది. కాబట్టి రాసుకున్నా బాండ్ పేపర్ రాసుకోవాలి, అన్ని కంపల్సరీ ప్రాసెస్ చేసుకోవాలి. బండి అమ్మేటప్పుడు మనం మంచి అగ్రిమెంట్ బాండ్ పేపర్ రాసుకోవాలి, ఇవన్నీ చేసుకునేది ఉంటుంది. బట్ పోతే మన పేరు మించి వెహికల్ తీసేయాలంటే సింపుల్ చెప్పినాగా, మనం ₹100 బాండ్ పేపర్ మీద మనం మొత్తం లెటర్ రాయాలి ఆర్టీఓ గారికి, మొత్తం క్లియర్గా రాసి నా పేరు నుంచి తీసేయగలరు అని చెప్పి రాసి పెడితే ఆయన మొత్తం ఎంక్వైరీ చేయించి మన పేరు నుంచి డిలీట్ చేసేస్తారు. ఇక సింగల్ ఎంపీకి ఖర్చు ఉండదు. ఇక మాట ఒక ₹1000 పైన ఇక ఖర్చులు అయితే ఉంటాయి, ఇక మనం చెప్పొద్దు. ఒక ₹1000 ఖర్చు పెట్టుకోవాలంతే, మన పేరు నుంచి వెళ్ళిపోద్ది అన్న. లేదు అంటే మన స్క్రాప్ టీం ఉంది హైదరాబాద్లో, మన కార్లో ఉన్న స్క్రాప్లో వేయాలనుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళకి అయితే వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఒకళ్ళు మంచి రన్నింగ్ కండిషన్ చేసుకుని అమ్మేసుకుంటారు. అటు మన ఛానల్లో అట్లా ఉండదు, మన నమ్మకమైన టీం ఉంటుంది హైదరాబాద్లో. మన కార్లు ఏదున్నా మనం రోజుకు 1-2 అప్పుడప్పుడు వేస్తూనే ఉన్నాం. ఇండికా కానివ్వండి, 800 ఆల్టో, శాంత్రం ఏదైనా కానివ్వండి, స్క్రాప్లో వెయ్యాలి అంటే నాకు కాల్ చేయండి, మా టీం మీ దగ్గరకు వస్తుంది. మీ చాసిస్ నెంబర్ అప్పటికప్పుడే మీ ముందే కట్ చేసి మీకు అల్యూమినియం బిల్ల తీసి వీడియో షూట్ చేసి కట్ చేసినప్పుడు ఆ వీడియో ఇస్తారు, అల్యూమినియం బిల్ల ఇస్తారు, చాసిస్ నెంబర్ ఇస్తారు. మీరు ఒకవేళ అది తీసుకోపోయి కూడా సబ్మిట్ చేసి మీ పేమెంట్ తీయించుకోవచ్చు. ఒకవేళ కారే రావాలనేది ఏం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ వీడియో పెడుతున్నాం. కార్ చాసిస్ నెంబర్ కట్ చేసేది, బండి నెంబరు మొత్తం బండి చుట్టూ షూట్ చేసి చాయిస్ నెంబర్ కట్ చేసే వీడియో ఒకటి పెట్టినా అదొక్క ప్రూఫ్ ఉన్నా సరే మీ పేరు మీద తీసేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జ్ ఉండదు. కాబట్టి మీరు కొంచెం ఈ వీడియో అయితే చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ వీడియో, కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే మనం చాలామంది ఇప్పుడు నా పేరు మీద కూడా ఒక కారు ఉండే, మనం ఒకప్పుడు ఒక 6 సంవత్సరాల కింద ఒక కారు అమ్మిన, సీసీ తీయించుకోలేదు. సీసీ నేను తర్వాత తీయించుకుంటాడు, అప్పుడు నాకు అంత ఐడియా లేదు, ఇచ్చేసిన, అది ఎటో వెళ్ళిపోయింది. అది నా పేరు మీద ఉంటుంది. ఇప్పటికీ మన ఆధార్ కార్డ్ నెంబరు లేదా మనది ఎంవే ఆఫీస్లో పోయి సిస్టంలో చెక్ చేస్తే నా పేరు ఎక్కడ ఉందో ఏందో అది నా పేరు అనేది మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయకండి. మీరు ఒకటే బండి అమ్మితే మాత్రం సీసీ తీయించి ఇవ్వండి, పేరు మీద మార్చుకోమని చెప్పండి, కొంచెం కేర్ తీసుకోండి. లేదు మనం ఏమైనా బండి స్క్రాప్ వేయాలి, మనకు రన్నింగ్ కండిషన్ లేదు, ఇది వద్దు అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఒక ఏమైందని కొంతమంది రెన్యువల్ పిటిషన్ చేయించుకోవట్లేదు. రెన్యువల్ పిటిషన్ ఇప్పుడు బండి కాస్ట్ వచ్చేసి 30,000, ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అంటే లేట్ ఫీజు వచ్చేసి నెలకు 500 అంటే సంవత్సరానికి 6,000, గ్రీన్ ట్యాక్స్ వచ్చేసి అదొక 10,000, మొత్తం 34,000 అవుతుంది. ఇంత పెట్టి ఎవరు చేయించుకుంటారు? స్క్రాప్ లేదు అంటారు. స్క్రాప్లో వేసుకోవచ్చు స్వచ్ఛందంగా. చాలామంది 15 సంవత్సరాలు దాటితే స్క్రాపు, 15 సంవత్సరాలు దాటితే అటువంటిది ఏం లేదన్న. 15 సంవత్సరాలు దాటినా, 20 సంవత్సరాలు దాటినా మన స్వచ్ఛందంగా మనం వెళ్ళి నాకు ఈ కారు వద్దు, నేను స్క్రాప్ చేసుకుంటాను మనం స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. కానీ బలవంతంగా గవర్నమెంట్ 15 సంవత్సరాలు దాటితే స్క్రాప్ అనేది లేదు. గవర్నమెంట్ అందుకే స్లో ఫైజన్ అంటే స్లో ఇంజెక్షన్ ఇస్తుంది. గ్రీన్ ట్యాక్స్ చెప్పినాక 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటితే 5,000, 20 సంవత్సరాలు దాటితే 10,000గా. అసలు గ్రీన్ ట్యాక్స్ కట్టిన 2 సంవత్సరాలకే మనం టీఓ చేయించుకోవాలన్నా, సీసీ తీయించుకోవాలన్నా మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ అడుగుతుంది. అంటే అట్లా మనకి ఇంజక్షన్ ఇచ్చుకుంటూ పోతుంది. నీ అమ్మాయి ఇది ఎవడో కడతారు రా ఈ గ్రీన్ ట్యాక్స్ అప్పివ్వకుండా అవసరం లేదని చెప్పి ఇలా అయిపోతుంది. కాబట్టి ఎటువంటిది ఏముండదు. మన స్వచ్ఛందంగా మనం వద్దనుకుంటేనే కార్ని స్క్రాప్ చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఎటువంటి 15 సంవత్సరాలు దాటిన కార్లు స్క్రాప్ చేసుకోవాలి, 20 సంవత్సరాలు దాటితే ఇక స్క్రాప్ రోడ్డు మీద తిరగడానికి లేదు అనేది లేదు. చాలామంది కామెంట్ పెడుతున్నారు, అన్నా 15 సంవత్సరాలు దాటితే ఇక రోడ్డు మీద తిరగడానికి లేదు, స్క్రాపే, ఏం తెలుసు నీకు? ఒకసారి పోయి గవర్నమెంట్ మన గూగుల్లో సెర్చ్ చేయండి, టీఎస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు స్క్రాప్ పాలసీ అని కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి, చూసుకోండి. ఏం నాలెడ్జ్ లేకుండా 15 సంవత్సరాల బండ్లు స్క్రాప్ చేసి రోడ్డు మీద తిరగకుండా ఉండేటైతే దునియా బండ్లు ఉన్నాయి, అన్ని స్క్రాప్లో పోతాయి. ఫస్ట్ మనకు మెయిన్ పేపర్లోనే హెడ్లైన్లో వస్తుంది. ఓకేనా? అంత ఆషామాషి కాదు. మీరు ఒకటే స్క్రాప్లో మనం వేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఫాలో అవ్వండి.
సమీప మీ ఏ ఆఫీస్ అయితే ఉందో మీ ఆర్టీఓ ఆఫీస్ ఆడికి వెళ్ళి మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మొత్తం మ్యాటర్ రాసి ఆర్టీఓకి పెట్టండి. ఆర్టీఓ సార్ ఎమ్మటే మన ఏఓ సార్కి ఇస్తారు. ఏఓ సార్ కాంచి ఎంవీఐ ఇన్స్పెక్షన్కి వస్తుంది. ఎంవీఐ సార్ ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ లెటర్ పెడతారు. ఎమ్మడే మీ పేరు మీద డిలేట్ అయిపోద్ది. సింగిల్ ఎంపీ కూడా పెట్టుబడి ఉండదు, ఎటువంటి చాలాన్ ఉండదు, ఎటువంటిది ఏముండదు, ఎటువంటి గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉండదు, ఏముండదు. మీ పేరు నుంచి డిలేట్ అయిపోతుంది. మీరు ఆ స్క్రాప్లో వేసేయచ్చు. అంతే, అంత సింపుల్. ఓకేనా? ఇది ప్రాసెస్. పడిపోతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రోజుకు ఒక వీడియో చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మన వాళ్ళకి ఎప్పుడు మనం కార్లు ఇప్పడమే కాదు, కార్లు ఇప్పిస్తున్నాం, రోజుకి 1-2 ఇప్పిస్తున్నాం, నెలకు ఒక 60-70-80 కార్లు అమ్ముతున్నాం. సంవత్సరానికి చూస్తే ఇక చాలా. కానీ మీకు కూడా కొంచెం ఐడియా ఉండాలి, కొంచెం ఏది ఎట్లా ఏందనేది మన ఛానల్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకేనా? వీడియో వస్తే మాత్రం కొంచెం మంచిగా లైక్ చేయండి, మనకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు చాలా చేస్తా. ఓకేనా? మనం ఎందుకంటే అది నువ్వు ఇంతగా చెప్తున్నావు, నీకు ఏం తెలుసు అనుకుంటారుగా. నేను ఉండేది ఆర్టీఓ ఆఫీస్ కాడనే. నేను దగ్గర 1997 నుంచి నేను సూర్యాపేట ఆర్టీఓ ఆఫీస్ కాడ నేను వర్క్ చేస్తున్నా. 1997 అంటే 2007, 2017, 2027, ఇంకా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 30 ఏండ్లు నేను ఆర్టీఓ ఆఫీస్ కాడ చేయబట్టి నాకు తెలుసు చోటే, అనుభవం చోటే నేను చెప్తున్నా, ఏదో అలాడపగా చెప్పట్లే. ఓకేనా? ఓకే, ఉంటా. వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే. రైట్.